ఏం చెల్లమ్మా? తలపైకి ఎత్తారు. మీకు అందరికీ తెలుసు కదా. అమ్మాయి ఫోటో నా ఫోటో రెండు పెట్టాల్సిందే. ప్రసాద్ గారు తలెత్తండి ఒకసారి. పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని మనము జరుపుకునే సందర్భంలో భాగంగా ఈరోజు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో చెట్టు నాటడం అనేది జరుగుతుంది. సో ఇక్కడనే కాదు, అన్ని చోట్ల కూడా మనము ప్రజలందరూ కూడా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి పర్యావరణాన్ని కాపాడుకొని కాలుష్య రహిత సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలనేది ఉద్దేశం. దాంట్లో మనకి న్యాయస్థానాలు కూడా ఎన్నో తీర్పుల ద్వారా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత ఎన్విరాన్మెంట్ యాక్ట్ కానీ, గ్రీన్స్ ట్రిబ్యునల్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా చట్టపరమైన అటువంటి సేఫ్ గార్డ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయస్థానాలన్నీ కూడా మనకి చట్టపరంగా ఈ కాలుష్య రహిత సమాజం కోసం ఎన్నో తీర్పులు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ న్యాయ విజ్ఞానాన్ని, తర్వాత ఈ సెన్సిటైజేషన్, మనకి పర్యావరణాన్ని గురించి ఆలోచిస్తూ ఈ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా కాలుష్య రహిత సమాజంలో జీవించే విధంగా ఒక రిమైండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మనము ఆ స్ఫూర్తిని మనం నింపుకొని ఈ రోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ దాంతో మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.